హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని ఫ్రాక్షన్స్ భిన్నాలు పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాలు మరియు విజాతి భిన్నాల సంకలనం గురించి నేర్చుకున్నాం కదా. ఈ పార్ట్లో మనము సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ భిన్నాల వ్యవకలనం, సజాతి భిన్నాలు విజాతి భిన్నాల వ్యవకలనం గురించి నేర్చుకున్నాం. ఈ పార్ట్లో మీరు ఆల్రెడీ సజాతి భిన్నాల వ్యవకలనం గురించి 4వ తరగతిలో నేర్చుకున్నారు కదా. ఆ వీడియో కూడా ఒకసారి ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, ఒకసారి చూసి పూర్తి తెచ్చుకోండి. సరేనా? There is 8/16th part of mineral water in a bottle. ఇక్కడ ఒక వాటర్ బాటిల్లో 8/16వ భాగం నీరుంది. ఈ మొత్తం బాటిల్లో 8/16వ వంతు నీరుంది. సరోజా డ్రింక్ 1/16th part of the water. సరోజా అనే ఆవిడ 1/16వ భాగం నీరును తాగింది. Then how much part of water is remained in the bottle? ఇంకా బాటిల్లో ఇంకెంత నీరు మిగిలి ఉంది అన్నది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకసారి పార్ట్ ఆఫ్ మినరల్ వాటర్ ఇన్ బాటిల్లో ఉన్న నీరు ఎంత? 8/16వ వంతు. బాటిల్ మొత్తంలో 8/16వ వంతు నీరు ఉంది ఆల్రెడీ. అందులో సరోజ తాగిన నీటి భాగం ఎంత? 1/16వ వంతు. అంటే 16 భాగాల్లో ఒక భాగం తాగింది అని. మరి ఇంకెంత నీరు మిగిలి ఉంటుంది? ఆమె 16 భాగాల్లో ఒక భాగాన్ని తాగేసింది. ఉన్నది 16 భాగాల్లో 8 భాగాలు కదా. ఇంకెంత మిగిలి ఉంటుందంటాం? కరెక్ట్. అక్కడ 16 భాగాల్లో 8 భాగాల నీరు ఉంది. ఆమె 16 భాగాల్లో ఒక భాగం నీరును తాగేసింది కదా. ఇంకెన్ని భాగాలు మిగిలి ఉంటాయి? 16 భాగాల్లో 7 భాగాలు. ఇలాగైనా చెప్పచ్చు. దాన్ని లెక్క రూపంలో చేయాలంటే 16 భాగాల్లో 8 భాగాలు అంటే 8/16 మైనస్ 1/16 కదా. తాగిన భాగాన్ని తీసేయాలి కదా. ఇవి రెండు సజాతి భిన్నాలు కాబట్టి హారాన్ని అలాగే తీసుకుంటాం, లవాల్ని మాత్రమే తీసేస్తున్నాం కదా. అంటే మనకి 7/16. ఇంకా బాటిల్లో 7/16 వంతు నీరు మిగులుతుంది కదా. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. సజాతి భిన్నాల వ్యవకలనంలో మనం లవములలో తేడాని లవంగాను, హారాన్ని అలాగే హారంగా తీసుకుంటున్నాం కదా. వి సబ్ట్రాక్ట్ ఓన్లీ ద న్యూమరేటర్స్ కదా. వి సబ్ట్రాక్ట్ ఓన్లీ న్యూమరేటర్స్, డినామినేటర్స్ రిమైన్స్ ద సేమ్. మనం కేవలం లవాలను మాత్రమే వ్యవకలనం చేసి హారాన్ని అలాగే ఉంచుతాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాల వ్యవకలనంలో ఇంకొన్ని పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం. కన్సిడర్ 2 like fractions 4/5 1/5. 4/5 1/5 అనే రెండు సజాతి భిన్నాలు తీసుకున్నారు. వాటిల్లో 4/5 - 1/5 విలువను కనుక్కోమంటున్నారు. దీనికి మొదటి పద్ధతి మనకు ఆల్రెడీ తెలుసు కదా. 4/5ని మనం ఏమని రాసుకోవచ్చు? 4 1/5 అని రాసుకోవచ్చు కదా. 4/5 అంటే 4 1/5 అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడినా కూడా 4/5 వస్తుంది. అలాగే 1/5 దాన్ని తీసేయాలి మనం. 1/5ని 4 1/5లోంచి తీసేయాలి. తీసేస్తే ఏం మిగులుతుంది? 1/5ని తీసేస్తే ఇంకెన్ని 1/5 మిగిలాయి? 3 1/5 మిగిలాయి. 3 1/5 అంటే అర్థం ఏంటి?
రైట్, 3/5 కదా. ఈ విధంగా మనం సజాతి భిన్నాల వ్యవకలనం చేయొచ్చు. లేదా మరొక పద్ధతి మీకు ఆల్రెడీ తెలిసిన పద్ధతే, హారాన్ని అలాగే తీసుకొని కేవలం లవాల్ని మాత్రమే వ్యవకలనం చేస్తాం. అంటే మనకి 3/5 మిగులుతుంది. ఇది డైరెక్ట్గా చేసే పద్ధతి. మరొక ఉదాహరణ 2 4/5 మైనస్ 2 1/5. ఇవి రెండు మిశ్రమ భిన్నాలు. మనం మిశ్రమ భిన్నాలతో చేయడం కాదు, వాటిని అపక్రమ భిన్నాలుగా ముందు మార్చుకోవాలి కదా. 2 4/5. ఇప్పుడు దీన్ని అపక్రమ భిన్నం మార్చాలంటే 2 5లు 10 ప్లస్ లవం కూడాలి 4/5. హారం అలాగే ఉంటుంది, అంటే 14/5. అదే కదా రాశారు, 14/5. ఆ తర్వాత 2 1/5. మళ్ళీ సేమ్ 2 5లు 10 ప్లస్ 1ని కలపాలి లవాన్ని. హారం అలాగే ఉంటుంది, అంటే ఏమొస్తుంది 11/5 కదా. ఇప్పుడు ఈ రెండు 14/5 మైనస్ 11/5. ఈ రెండు సజాతి భిన్నాలే. లవాలను మాత్రమే వ్యవకలనం చేస్తే సరిపోతుంది. 14లో 11 తీసేస్తే 3/5 కదా. 14 మైనస్ 11 అంటే 3/5. ఇలాగ మనము మిశ్రమ భిన్నాల్ని ముందు అపక్రమ భిన్నాలుగా మార్చుకొని తర్వాత వ్యవకలనం చేస్తాం. మరొక ఉదాహరణ చూడండి. కృష్ణ read 1/4 part of a book on first day. How much part of the book is yet to be completed? కృష్ణ అనే అబ్బాయి ఒక పుస్తకంలో 1/4 భాగాన్ని చదివేశాడు. ఇంకా ఎంత భాగం మిగిలి ఉంది అన్నది మనం కనుక్కోవాలి. అతను పూర్తి చేసిన భాగం 1/4. ఇది ఈక్వల్ 6 అనేది ప్రింట్ మిస్టేక్ పడింది. 1/4 వంతు అతను చదివేశాడు. ఇంకను మిగిలిన భాగం ఎంత అనేది మనం కనుక్కోవాలి కదా. అంటే ఏం చేస్తాం, మనకి ముందుగానే తెలుసు ఒక పుస్తకం మొత్తం భాగము అంటే 1 అని, దాన్ని మొత్తం భాగం అంటే 1 అని తీసుకుంటాం విలువని కదా. అందులో 1/4 వంతు చదివేశాడు ఆల్రెడీ కదా. అంటే ఒక మొత్తం భాగంలో 1/4 వంతు చదివాడు. మిగిలింది కనుక్కోవాలంటే 1లోంచి 1/4 తీసేయాలి. ఆ మొత్తంలోంచి, మొత్తం పుస్తకంలోంచి 1/4 తీసేయాలి. మనం ఈ 1ని 4/4 అని రాసుకోవచ్చు కదా. 4/4 యొక్క విలువ ఎంత? 1. విలువ ఎలా కనుక్కుంటాం? హారంతో లవాన్ని భాగహారం చేయాలి. 4 1లు 4, శేషం 0 కదా. దీని విలువ 1 కాబట్టి 4/4 అని రాసుకోవచ్చు కదా. దీన్ని 4/4 అని రాస్తున్న 1ని. ఇప్పుడు ఈ రెండిటికి హారాలు సమానమే కాబట్టి హారాన్ని అలాగే తీసుకుంటాం. లవాల్ని మాత్రం వ్యవకలనం చేస్తాం. 4 మైనస్ 1 అంటే ఏం మిగులుతుంది? 3/4 కదా. సజాతి భిన్నాల భేదం కనుక్కోవాలి. సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ ఎలాగంటే మనం ఏం చేస్తాం, సామాన్య హారాన్ని అలాగే తీసుకుంటాం, రెండిట్లోనూ హారం సమానమే కాబట్టి. లవాల భేదాన్ని మాత్రం కనుక్కుంటాం కదా. అది మనకి ఫార్ములా. లవాల భేదం మాత్రం కనుక్కుంటాం. హారాల్లో రెండిటికి హారం 1 ఉంటుంది కాబట్టి అది అలాగే తీసుకుంటాం. ఆ తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి. ఇప్పుడు మనము విజాతి భిన్నాలను వ్యవకలనం ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాల వ్యవకలనం నేర్చుకుందాం. ఇక్కడ ఏమన్నారు, క్యాలిక్యులేట్ 3/4 మైనస్ 1/2 అన్నారు. 3/4 మైనస్ 1/2ను సాధించండి. దాంట్లో మొదటి పద్ధతి 3/4 మైనస్ 1/2 అంటే 3/4ను మనం ఏమని రాసుకోవచ్చు, 3/4 అంటే 1/4 ప్లస్
1/4 ప్లస్ 1/4 కదా, 3 1/4 కలిపితే 3/4. అదే కదా రాసాము ఇక్కడ, 3 1/4 మైనస్ 1/2 అలాగే రాసాం. మీరు ఆల్రెడీ కింది భాగంలో చేశారు కదా పట్టీలు, ఆ పట్టీలు చేసినప్పుడు మీకు పరిశీలన చేశారు కదా, దాంట్లో ఏం అర్థం చేసుకున్నారు, 2 1/4 1/2కు సమానం అనేది ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. 2 1/4 1/2కు సమానం. ఇక్కడ కూడా అదే చేసాం. ఇక 2 1/4 కలిపి 1/2గా రాసుకున్నాం. అంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/2 ప్లస్ 1/4 మైనస్ 1/2 కదా. ఈ మొత్తంలోంచి మనం 1/2 తీసేయాలి, అంతే కదా. ఇది తీసేస్తున్నాం. ఇప్పుడు దీనికి బదులుగా ఇది తీసేస్తున్నాం. 1/2 తీసేస్తే ఇంకేం మిగిలింది, 1/4 కదా. ఈ 1/2 ఈ 1/2 పోతే 1/4 మిగిలింది. ఆ 1/4 మనకు కావాల్సిన ఆన్సర్. లేదు, రెండవ పద్ధతిలో మళ్ళీ మనం కసాగు ఉపయోగించాలి. ఎందుకంటే విజాతి భిన్నాలు కదా. 2కి 4కి కసాగు ఎలా కనుక్కుంటాం, రెండింటిని భాగించగలిగే సంఖ్యతో రెండింటిని భాగిస్తూ రావాలి. 2 1లు 2 2లు. ఇంకా 1 2కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు, ఉమ్మడి కర్ణాంకాలు లేవు కాబట్టి ఇంకా అక్కడికి ఆపేసి 2 × 2 అంటే 4 కదా. 2 4ల కసాగు 4. ఇప్పుడు కసాగు వచ్చింది కదా 4 మనకి. ఈ 4ని మొదటి భిన్నంలో ఉన్న హారం ఏంటి, 4 కదా. 4ని 4తో భాగారం చేస్తే 4 1లు 4 శేషం 0. ఇప్పుడు ఈ 1తో మనం ఆ భిన్నాన్ని గుణకారం చేయాలి. 3/4 ఇంటూ 1/1. 1తో మనం గుణకారం చేస్తే వచ్చేది ఎల్లప్పుడు అదే, విలువ మారదు కాబట్టి 3/4 వస్తుంది కదా. అది 3/4 అలాగే తీసుకుంటున్నాం. తర్వాత రెండవ భిన్నంలో హారం ఏంటి, 2 కదా. 2 చేత 4ని అంటే ఈ రెండిటి కసాగుని భాగారం చేస్తే 2 2లు 4 శేషం 0. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 2. దీనితో ఈ భిన్నాన్ని రెండవ భిన్నాన్ని గుణకారం చేయాలి. 1/2 ఇంటూ 2/2 లవాన్ని హారాన్ని రెండింటిని గుణకారం చేయాలి. ఏమొస్తుంది, 2/4 కదా. ఇప్పుడు ఏమొచ్చింది మనకి, 3/4 మైనస్ 2/4. ఇప్పుడు మనకి హారాలు సమానం అయ్యాయి. ఇంక ఇప్పుడు సజాతి భిన్నాల వ్యవకలనం చేసినట్టే కదా. రెండిట్లోనూ హారం కామన్గా తీసేసుకుంటాం. 3 - 2 అంటే 1. అదే కదా మనకు వచ్చిన ఆన్సర్. ఇంతకుముందు కూడా ఇలాగా చేస్తాం. లేదు మీకు ఇంతకుముందు భాగం గుర్తుంటే ఇంకొక పద్ధతి కూడా, ఇది ఇక్కడ మనం హారాల్ని సమానంగా చేసుకొని సజాతి భిన్నాల వ్యవకలనం చేసాం. ఇలా కాకుండా ఇంకొక పద్ధతి సేమ్, మళ్ళీ కసాగే కనుక్కుంటాం, ఆ కసాగుని హారంగా తీసుకుంటాము. తర్వాత మొదటి భిన్నంలో హారం 4, దీనితో కసాగును భాగారం చేస్తే 1 మిగులుతుంది. 1 ఇంటూ అదే భిన్నంలో లవం, 3 × 1 అంటే 3 మైనస్ రెండవ భిన్నంలో హారం ఎంత, 2, దానితో కసాగును భాగారం చేస్తే 2 2లు 4 అంటే 2 వచ్చింది. ఇప్పుడు ఆ 2తో అదే భిన్నంలో ఉన్న లవాన్ని గుణకారం చేయాలి. 2 1లు 2. ఇప్పుడు 3 - 2/4 అంటే 1/4 కదా. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. మొత్తం 3 రకాలుగా మనం విజాతి భిన్నాల వ్యవకలనం చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఉంది చూడండి. ఈ ఉదాహరణలో ఏమన్నారు, రాకేష్ హ్యాస్ 3/4 part of a glass with milk. He drink 1/8 part of milk. Now, how much part of milk is remained in the glass?
రాకేష్ వద్ద ఒక గ్లాసులో మిల్క్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 3/4 భాగం పాలున్నాయి. అతను 1/8 భాగం పాలు తాగాడు. ఇంకా ఆ గ్లాసులో ఎంత భాగం పాలు మిగిలి ఉన్నాయి అనేది కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి? అతని దగ్గర మొదట ఉన్న పాల భాగం 3/4, అతను తాగింది 1/8. ఇంకా మిగిలింది ఏదన్నప్పుడు 3/4లో 1/8 తీసేస్తాం కదా. తీసేయాలన్నప్పుడు మళ్ళీ సేమ్ ఇదే పద్ధతే. 4కి 8కి మనం కసాగు కనుక్కోవాలి. మీరు కసాగు గసాబాలు నేర్చుకున్నప్పుడు గుర్తుంటే ఈ రెండిటికి కసాగు ఎంత అన్నప్పుడు మీరు గమనిస్తే 4కి 8 అనేది గుణిజం కదా. ఒక సంఖ్య మరో సంఖ్యకు గుణిజమైనప్పుడు ఆ రెండు సంఖ్యల కసాగు ఏమవుతుంది? రైట్, ఆ రెండింటిలో పెద్ద సంఖ్య. మీరు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నదే కదా. ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకు గుణిజం అయితే ఆ రెండు సంఖ్యల కసాగు వాటిల్లో పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి కసాగు ఎంత? 8. ఇప్పుడు ఈ 8ని మొదటి సంఖ్యలో ఉన్న హారంతో భాగారం చేస్తే ఏమొస్తుంది? 4 రెళ్ళు 8 అంటే 2 వచ్చింది. ఇప్పుడు ఈ 2తో మొదటి భిన్నాన్ని లవము హారాలను గుణకారం చేయాలి. అలాగే తర్వాత రెండవ భిన్నంలో హారం ఎంత ఉంది? 8. 8 కాబట్టి హారానికి సమానమే కాబట్టి కసాగు కూడా అది అలాగే ఉంచేయచ్చు, లేదా 1 × 1తో గుణకారం చేసామన్నా కూడా అది అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని అలాగే తీసుకుంటున్నాం. ఇప్పుడు 3/4 × 2/2 దాన్ని గుణకారం చేస్తే 6/8 మైనస్ 1/8 కదా. ఇప్పుడు దీన్ని చేస్తే ఈ లెక్కని 2 సజాతి భిన్నాలే కాబట్టి హారాన్ని అలాగే తీసుకున్నాం. లవాల్ని మాత్రం భేదం కనుక్కుంటే 5. 5/8. లేదు ఇందాక చెప్పిన రెండవ పద్ధతి, వాటి కసాగుని హారంగా తీసుకొని మనం ఆ భిన్నాల హారాలతో కసాగుని భాగారం చేయాలి కదా. 4తో భాగారం చేస్తే 8ని 2 వస్తుంది. ఈ 2తో లవాన్ని గుణకారం చేయాలి అంటే 3 × 2 అదే చేస్తున్నాం. మైనస్ మళ్ళీ ఈ హారంతో భాగారం చేస్తే భాగఫలం 1 వస్తుంది. 1 × 1 అదే చేస్తున్నాం. 3 రెళ్ళు 6 మైనస్ 1 1 6 మైనస్ 1 5 కాబట్టి 5/8. అర్థమయ్యాయి కదా సజాతి భిన్నాలు విజాతి భిన్నాల వ్యవకలనం ఎలా చేయాలి అన్నది. ఇప్పుడు మీరు ఈ అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి.